ధైర్యము తెచ్చుకోవాలి. ఏ విధంగా మనము ధైర్యము తెచ్చుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనకి బోధిస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇక్కడ పాపములు క్షమించబడి ఉన్నవని, మన పాపములు క్షమించబడి ఉన్నవి కనుక మనము ధైర్యంగా ఉండాలి. మన పాపములు క్షమించబడి ఉన్నవి కనుక మనము ధైర్యంగా ఉండాలి. రెండవదిగా మనము చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము, అప్పుడు ధైర్యము తెచ్చుకోము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకుందాము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చెయ్యును గాక అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మనకున్నటువంటి విజయమును బట్టి, అదేవిధంగా మనకున్నటువంటి పట్టణములను బట్టి మనము ధైర్యంగా ఉండాలని ఈ యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. యెహోవా దేవునికి ఏది అనుకూలమో అది మాత్రమే మన ఎడల చేస్తాడు కనుక మనము ధైర్యంగా ఉండాలి. ఏది అనుకూలమో యెహోవా అది మనకు చేయును గాక అని వాక్యము బోధిస్తుంది. మూడవదిగా మనము చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. యెహోవాను బట్టి మనము ధైర్యము తెచ్చుకున్నటువంటి వారంగా ఉండాలి. యెహోవాను బట్టి మనము ధైర్యము తెచ్చుకున్నటువంటి వారంగా ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే దానియేలు 10వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనము చూద్దాము. నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. ఇక్కడ దర్శనంను గ్రహించుటకు, దేవుని యొక్క దర్శనాన్ని ఎప్పుడైతే దానియేలుకు వచ్చిందో దర్శనాన్ని గ్రహించుట కొరకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, భయపడకము, నీవు నాకు ప్రియుడవు, ధైర్యము తెచ్చుకోమని. దేవుని యొక్క దర్శనంలో మనకు కలిగినప్పుడు మనము ధైర్యం తెచ్చుకున్నటువంటి వారంగా ఉండాలి. చివరిగా చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. బలహీనులము కాకుండా మనము ధైర్యము తెచ్చుకొని, దేవుడు మన కార్యాలను సఫలము చేయును కనుక మరి మనము ధైర్యము తెచ్చుకొని ఉండాలి. మనము ధైర్యంగా ఉండాలంటే మన పాపములు క్షమించబడి ఉన్నవి, మన యొక్క విజయమును బట్టి మనము ధైర్యంగా ఉండాలి, యెహోవాను బట్టి మనము ధైర్యంగా ఉండాలి, దర్శనమును బట్టి ధైర్యంగా ఉండాలి, బలహీనులం కాక ధైర్యంగా ఉండాలి. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.